రామకృష్ణుడి గారు పెద్దలు రాసినటువంటి ఒక లేఖ గురించి వాళ్ళ చర్చ జరుగుతోంది. శ్రీనివాస్ చౌదరి గారు అనేక విషయాలు కూలంకషంగా ఆయన చెప్పడం జరిగింది. సార్, చంద్రబాబు నాయుడు గారే మొన్న ఒక మీటింగ్ లో చెప్పడం జరిగింది, యనమల రామకృష్ణ గారికి నాకు ఉన్నటువంటి రేపో ఎటువంటిదంటే, రామకృష్ణ గారు ఎక్కడున్నారని చూస్తాను, నేను చూసినప్పుడు ఆయన పక్కన ఉన్నారా లేదా అని చూస్తాను, ఏంటంటే నేను తీసుకునే నిర్ణయాల్లో ఏమైనా తేడా ఉంటే ఆయన కరెక్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. సార్, అంటే అంత సత్య సంబంధాలు ఉండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక మంత్రి పదవులు చేసినటువంటి వ్యక్తిగా, స్పీకర్ గా పనిచేసినటువంటి ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రామకృష్ణ గారు. అంటే తుని నియోజకవర్గం నేను ఎన్నికల ఇన్ఛార్జ్ గా మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పంపించినప్పుడు తుని నియోజకవర్గంలోనే నేను డే అండ్ నైట్ కష్టపడి పనిచేయడం జరిగింది సార్ ఎన్నికల గురించి. అప్పుడు జరిగినప్పుడు కూడా రామకృష్ణ గారిని నేను ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కలవలేదు. ఎందుకంటే అక్కడ టీడీపీ నాయకులు ఎంత కష్టపడ్డారు, జనసేన నాయకులు అంటే గ్రౌండ్ వర్క్ మాత్రమే చూస్తాం, నాయకుల చుట్టూరు తిరిగేటువంటి ప్రక్రియ కాదు. ఎన్నికల్లో వ్యవహరించాల్సినటువంటి ప్రతి వ్యూహంలోని కూడా ఖచ్చితంగా అక్కడ మేము వెళ్ళడం, అక్కడ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు ఒక పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆయన వచ్చి మీటింగ్ పెట్టి వెళ్ళిన తర్వాత 15,000 ఓట్ల మెజార్టీతో అక్కడ యనమల రామకృష్ణ గారి అమ్మాయి దివ్య గారు గెలవడం జరిగింది. అంటే ప్రతి ఒక్క టీడీపీ వాళ్ళు కావచ్చు, మేము కావచ్చు, కష్టపడి పనిచేస్తేనే ఆ వేళ ఆ గెలుపు అనేది అందుకోగలిగాము. కూటమి ప్రభుత్వంలో అందరం కష్టపడి పనిచేస్తాం, బీజేపీ నాయకులు కూడా డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, కూటమి అనేది వాళ్ళ మీకు ఒక విజయం మీకు చేకూరింది. మేము కూడా చాలా త్యాగాలు చేసాం, జనసేన నుంచి కూడా త్యాగాలు చేసాం కాబట్టి అక్కడ మీ అమ్మాయి గారికి ఇచ్చారు, మాకు ఇవ్వలేదని మేము అసంతృప్తి వెళ్ళవచ్చలేదు. అక్కడ మీరు గెలవడం కోసం ఎంత కష్టపడ్డామన్నది కూడా ప్రజలందరికీ కూడా తెలుసు, తుని కాన్స్టిట్యున్సీలు తెలుస్తారు. కానీ ఇక్కడ ఒక విషయం నేను చెప్తాను సార్, ఎస్సీజెడ్లకి సంబంధించినటువంటి భూముల గురించి మాట్లాడుతున్న విధానంలో బీసీ కార్డు తీసుకొచ్చి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఎస్సీజెడ్ భూముల గురించి అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదివరకు జనసేన పార్టీ తరఫున అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. డివిస్ గురించి కూడా డివిస్ కమిటీ మీద కూడా వాళ్ళు వ్యర్థాలు వదిలేస్తుంటే సముద్ర తీరంలోకి, అక్కడ మత్స్య సంపద చచ్చిపోతుంటే ఆ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ తొండంగిలో సభను కూడా నిర్వహించడం జరిగింది. ఆ వేళ పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళందరి పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి. కాకపోతే ఇవాళ మీరు మాట్లాడినటువంటి ఆ లేఖలో రాసినటువంటి ఒక సారాంశం ఏముందంటే, అక్కడ మీకు మత్స్యకార సోదరుల్ని ప్రస్తావించారు, బీసీలని ప్రస్తావించారు. అక్కడ ఎస్సీజెడ్ భూములు కోల్పోయినటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ దగ్గర నుంచి ఓసీలో చిన్న సన్నకారు రైతులు కూడా చాలా మంది కోల్పోయారు. మీకు ఒక సామాజిక వర్గం ఓట్లు వేస్తేనే మీరు గెలవలేదు, అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లు వేస్తేనే గెలిచారు. కొన్ని ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించేటువంటి వ్యక్తుల పేర్లు చివరిన మీరు వాళ్ళ క్యాస్ట్ ప్రస్తావించడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు, ఆ క్యాస్ట్ ని ప్రస్తావించడం వల్ల కులాల మధ్య కుంపట్లో రేపేటువంటి అవకాశం ఉంది, కూటమిని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే యంగెస్ట్ రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి ఉండొచ్చు, ఒక విజనరీగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పటి వరకు పెద్దవాళ్ళు మీరు అనేక పదవులు చేపట్టి అనేక ప్రోటోకాల్స్ అనుభవించినటువంటి వ్యక్తులుగా మీకు తెలుసు పార్టీలో ఎలా ఉంటది అన్నది. మీతో పాటు కష్టపడ్డటువంటి ఇదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పటికీ కూడా వెనకబడే ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేద్దామని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి ఉండొచ్చు. ఆలోచించినప్పుడు కొన్ని సార్లు మేము జనసేన నుంచి త్యాగాలు చేసాం, చాలా మంది త్యాగాలు చేస్తారు సార్ సీట్ల కోసం. అది కూడా ఇవాళ ఆ రోజు అది రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఒక స్టెప్ తీసుకుంటున్నానని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఆయన మాటే స్థిరత వహించి పనిచేస్తాం. అలాగే చంద్రబాబు నాయుడు గారితో ఇన్ని సత్య సంబంధాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి యనమల రామకృష్ణ గారు రాసినటువంటి లేఖ అయితే మాత్రం ఎక్కడా కరెక్ట్ కాదు సార్. ఇక నేను ఇంకో విషయం కూడా చెప్తాను సార్, కాకినాడ పోర్టుకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వచ్చి అక్కడ స్టెల్లా షిప్ అనేది ఏదైతే ఉందో దాన్ని పరిశీలించినప్పుడు కూడా కొన్ని బ్లాక్స్ ఓపెన్ చేయకుండా ఉండడం, అక్కడ మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎంత ఇబ్బంది పెట్టారు, సరైన సెక్యూరిటీ ఇవ్వకుండా అన్నది కూడా మేము కళ్ళారా చూసాం. కానీ ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ ఒకసారి మీరు చూడండి సార్, గమనిస్తే మీకే అర్థమైపోతుంది. ఆయన మాట్లాడుతూ ఉన్నారు,
ఎందుకంటే 98% నేనే ఇక్కడ పోర్ట్ నుంచి డీప్ వాటర్ పోర్ట్ నుంచి నేనే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. మొత్తం రాష్ట్రం అంతటి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నుంచే పంపిస్తాను. చిన్న చితక పీడిఎఫ్ రైస్ అని చెప్తున్నారు సార్. చిన్న చితక కాదు సార్. ఇది ఇంకొక విషయం కూడా చెప్తున్నారు సార్. ఇక్కడ మన సిపిఐ నాయకులు కానీ వీళ్ళు కూడా వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. 10,000 మంది కార్మికులు అన్యాయం అయిపోతారని చెప్తూ ఉన్నారు. మీకు బీహార్ నుంచి గ్యాంగ్ తీసుకొచ్చి నేను నైట్ షిఫ్ట్ చేసేది, నైట్ ఎక్స్పోర్ట్ చేసేదంతా కూడా బీహార్ గ్యాంగ్ తోనే చేస్తున్నానని గవర్నమెంట్ చంద్రశేఖర్ రెడ్డి మన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. మీకు తెలియలేదా ఆ రోజు? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులకు అన్యాయం జరుగుతుంది. బీహార్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారు ఖచ్చితంగా నైట్ టైము అనేది క్లియర్ మీకు పాయింట్ అర్థమైపోతుంది. ఉన్నప్పుడు మీకు ఆ రోజు తెలియదా? 10,000 మంది సిపిఐ నాయకులు కూడా కొంతమంది లేఖలు రాశారు కాబట్టి నేను చెప్తున్నాను సార్. మీకు తెలియదా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి అన్యాయం జరుగుతుందని? ఇక్కడ యాంకరేజ్ పోర్టు అలాగే డీపోర్ట్ పోర్ట్ అని తీసుకొస్తున్నారు. 2 పోర్టులు ఎక్కడ ఉన్నాయి సార్? ఒకటి బంగ్లాదేశ్ లోని, ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని లేదు సార్. 2 కాకినాడలోనే ఉన్నాయి. 2 ఉన్నప్పుడు అవకతవకలు 2 చోట్ల నుంచి జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. మీరు వేసేటువంటి సిట్ లో కూడా మీ వైసీపీ కార్యకర్తలాగా పనిచేసేటువంటి డిఎస్పీని ఎందుకు వేశారన్నది అదొక ప్రశ్న. కృష్ణవేణి గారు ఇక్కడ స్ట్రైట్ గా మీరు రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఒకటి, ఇవాళ అక్కడ ఉండాల్సింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు. 2 ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి. మీకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? అధికారులు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టుంటే వాళ్ళ మీద ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అది కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ. 2, ఇప్పటివరకు బాబ్జీ గారు ఇంకో క్వశ్చన్ అడిగారు. 3 వారాలు అయింది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేసి వచ్చి, ఇంతవరకు కేసులు ఎందుకు పెట్టలేదు అందులో బాధ్యుల మీద అని చెప్పి అడిగారు. సార్ ఏది వీళ్ళు శుక్రవారం వస్తే జనాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయి తర్వాత కేసు ఏంటో వివరణ చెప్పకుండానే తీసుకెళ్లిపోయి అర్ధరాత్రి మనుషుల్ని ఇబ్బందులు పెట్టేసేసి చంద్రబాబు గారి దగ్గర నుంచి మిగతా నాయకులు కూడా ఎంత ఇబ్బంది పెట్టి కేసు ఏంటో కూడా చెప్పకుండా తీసుకెళ్లి పడేసినటువంటి సంస్కృతి వైసీపీ సంస్కృతి. కానీ మా కూటమి ప్రభుత్వం అలా కాదు సార్. ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటది, ప్రతిదీ తేటతల్లంగా ఉంటది. ఎందుకంటే ప్రజల ముందు దోషులు అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయి, ఖచ్చితంగా కేసులు ఉంటాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీరు చూడొచ్చు ఇప్పటి వరకు పెట్టినటువంటి కేసుల్లో ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే ఒక్క అడుగు సింహం ఒక్క అడుగు వెనక్కి చేసినంత మాత్రానికి వారికి ఉన్నటువంటి పవర్ పోయినట్టు కాదు సార్. ఖచ్చితంగా ఈ స్మగ్లర్లు, ఈ డాన్లు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అరెస్ట్ అనేవి జరుగుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, కాలర్ పట్టుకుని నేనే చెప్తున్నాను, కాలర్ పట్టుకొని లాస్ట్కి వెళ్ళి జైల్లో పడేసే టైం అయితే ఖచ్చితంగా వస్తుంది సార్. రాజమండ్రి సెంట్రల్ జైలు సరిపోవు, వీళ్ళకి తీహార్ జైలు కూడా సరిపోదు సార్. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి అండమాన్ జైల్లో వీళ్ళు ఖచ్చితంగా శిక్షలు అనుభవిస్తారు. ఎందుకంటే నోరు ఉంది కదా, ఇవాళ అధికారులు కొనేసాం కదా, డబ్బు ఉంది కదా అన్నటువంటి అహంకారంతో ఇన్ని స్మగ్లింగ్ లో ఇంత డాన్ గా ఇంత అహంకారం ఉంటే నీతి నిజాయితీగా పనిచేసేటువంటి నాయకులకి ఎంత పవర్ ఉండాలి, అలాగే నీతి నిజాయితీగా పనిచేసేటువంటి కాకి ఇన్వెస్ట్ చేసుకున్నటువంటి ప్రతి ఆఫీసర్ కి ఎంత పవర్ ఉంటుంది సార్. అదే వాళ్ళ కూటమి ప్రభుత్వం వాళ్ళ అధికారులకు ఇచ్చింది. ఈ దోషులు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సిండికేట్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఇన్వెస్టిగేషన్ ప్రతి దర్యాప్తులను కూడా అడ్డొస్తున్నటువంటి సిండికేట్ ని కూడా